సార్ ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అదృష్టం రావాలి అంటే అంటే ఏం చేసినా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలంటే? మంచి క్వశ్చన్ కదబ్బా, మంచి మంచి క్వశ్చన్లు అని పడుతుంది. ఎలా పడుతుంది అని మీకు అదృష్టం? మీ రాశి ఏమి రాశి? మీనరాశి. ఎవరు పెట్టారు? కానీ ఆన్సర్ చెప్పాలి. ఎవరు మా అమ్మ పుట్టిన డేట్ రాసుకున్నారు సార్, ఒక పంతుల దగ్గరికి పోయినారు సార్, అక్కడ చెప్పినారు సార్ నా కూతురు ఈ టైంలో పుట్టింది, డేట్ లో పుట్టింది అంటే వాళ్ళు ఏం పేరు పెట్టాలని కూడా పేరు పెట్టడానికి కూడా వాళ్ళని అడిగినారు. అడిగితే రా లే అది వరకులే ఆ సే ఆ సా ఆ స్వే అది పెట్టే అంటే శ్వేత అని పెట్టేసినారు సార్. అంతే, సా సే సిలో పెట్టే అనేసినారు, శ్వేత అని పెట్టేసినారు. ఆ రాశి ఏం రేపు మేన రాశి వాటి చేతి ఒక బుక్ చూసినారు, తిప్పినారు ఆ వారికి దీని ప్రకారం అయితే మేన రాశి మీ అమ్మాయి పో అంతే మేన రాశి అనేసి వచ్చేసినావు. వచ్చిన తర్వాత కొన్ని పనులు చేస్తుంటాయి, ఎదిగినావు చదివినావు, ఈ సంవత్సరం రాశి ఫలాలు పోతుంటాయి టీవీలోనే ఎక్కడ ఎన్నో లేక బుక్ చదివినావు. అబ్బా మేన రాశికి ఈ సంవత్సరం ఏది లేదంట, అదృష్టమే లేదంటరా, ఏది కలిసినా లేదంటరా అని అన్నావు. నువ్వు మనకి లేదని పట్టుకునేసినావు, ఇంకా నీకు లేదాడు. ఇదంతా రాసింది ఎవరు? మనోడే. అది పూజల ప్రకారం నేను చెప్పింది. ఇప్పుడు దాని అంతా పూజల ప్రకారం, మన సబ్జెక్ట్ అది కాదు, మంది కాదు, అది కాదు, అది వేరే. ఆ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్, అది వేరే సబ్జెక్ట్. అది మన సబ్జెక్టు నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో, పొందబడతావు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది సైన్స్ లో ఉన్నాం కాబట్టి ఏది కలిసి రావాలన్నా నువ్వు ఏ పని చేసినా నీ రాశిని అదృష్ట రాశిగా మార్చుకుని. ఏం రాశా? నా రాశి ధనుసు రాశి అని పెట్టారు. శోభన బాబుకి ధనుసు రాశి, మళ్ళీ బాబుకి ధనుసు రాశి అని పెట్టారు. శోభన బీకేసి బాబు ప్రకారం ధనుసు రాశి అని పెట్టారు. ఏలినాటి అని అన్నారు. ఏలినాటి లేదు, ఏ రాశి లేదు నాకు. ధనుసు రాశి కాదు, ఏ రాశి కాదు, నా రాశి అదృష్ట రాశి పెట్టుకున్నాను. అదృష్టాన్ని నేను పిలిచాను. ఇప్పుడు మన ఫీడ్బ్యాక్ లో చెప్పాడు ఏమని, వైజాగ్ లో నేను అదృష్టవంతుని నేను తెలియనాను, నేను అదృష్టవంతుని నేను తెలియనాను అనేసి చెప్పినాడంట. డైలీ అంటే గురువు దగ్గర నేర్చుకొని ఏం చెప్తున్నారు, 70 లక్షలు ఇల్లు 20 లక్షలు కూర్చున్నాయి, నువ్వు అదృష్టవంతురా అని కుమ్మేసినావు, బరి కుమ్మేసినావు. నీ భార్య కూడా అదృష్టవంతురాలు, నీ పిల్లకాయలు అదృష్టవంతురాలు. వాడు ఇతరులు చెప్తున్నారు, వాడు ఏదైతే ఇచ్చాడో అది వేల రెట్ల అతనికే వచ్చింది. ఇతరులు కూడా చెప్తున్నారు నువ్వు అదృష్టవంతురా అని. వాడు చెప్పింది అదే, వాడు ట్రైనింగ్ ఇచ్చుకున్నది అదే, నేను అదృష్టవంతుడని. పదే ఇచ్చుకున్నాడు కాబట్టి అదృష్టం కలిసి వచ్చింది. కాబట్టి మీ రాశిలను పక్కన పెట్టేసి మీ రాశి మొత్తం, మీ కుటుంబ రాశి, మీ పిల్లల రాశి, మీ రాశి మొత్తాన్ని అదృష్టంగా మార్చుకో. నేను ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా, ఏ పని చేయకపోయినా నాకు అదృష్టం కలిసి వచ్చింది అనుకో. నువ్వు చెప్పుకోవాలి, నువ్వు ఏ పని చేసినా ఈ రోజు నాకు అదృష్టంరా, ఈ రోజు నేను చేసిన పని అన్ని విజయమేరా, నాకు అదృష్టం కలిసి వచ్చిందిరా. అబ్బా వాడు చేసిన పని, అబ్బా వాడు అదృష్టవంతురా, ఏ పని చేసినా వాడు కలిసి వస్తున్నదిరా. అబ్బా ఈ పని, అబ్బా ఈమెకి అదృష్టవంతురా, వీళ్ళిద్దరికన్నా వాడు అదృష్టవంతురా అంటే వీడెవడంట, వీడు చెప్పుకుంటున్నాడు వాడు అదృష్టవంతుడు, ఈమె ఏం చేసినా జరిగిపోతున్నది ఆమె అంటే వీడు పనికి రానోడని నువ్వే క్రియేట్ చేసి చెప్పుకుంటున్నావు అని అర్థం. ఇతరుల మీద పడ్డావు దృష్టి, వాళ్ళే అదృష్టవంతులు అయినారు, వీడు పనికి రానోడు చేస్తున్నావు. వాళ్ళకన్నా అదృష్టవంతుడు నేను చేసింది ఇదే. అందరికన్నా మేధావి నేనే అనుకున్నాను, మేధావితనం వచ్చింది. నా తెలివైన వాడు అనుకున్నాను, తెలివి వచ్చింది. నేను అదృష్టవంతుని అంటూ ఉంటాను డైలీ. ఏ పని చేసినా నాకు అదృష్టమే, నేను ఎక్కడికి పోయినా నాకు అదృష్టం కలిసి వచ్చింది. నేను ఎలాంటి పని చేసినా నాకు అదృష్టమే, నేను ఏ పని చేసినా, ఏ పని చేయకపోయినా నాకు అదృష్టం కలిసి వచ్చింది అని పిలిచాను అదృష్టాన్ని. శ్వేత అంటేనే కదా పలికవా, అమ్మ అంటేనే అన్నం పెట్టింది, అమ్మ అనకపోతే పెట్టదు. ఇప్పుడు బిచ్చగాడు కూడా వచ్చి గమ్మని మాత్రం నిలబడుకుంటూ నువ్వు టీవీలో చూస్తుంటే వాడికి నీకేమో తెలుస్తుందా, అమ్మా కొంచెం ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంటే ఒరే ఆకలికి వచ్చినాడని ఒకరు అన్నం పెడతావు పోయి. అంతే కదా, కొంచెం కూర కూడా పెట్టమ్మా అంటే పెట్టేస్తావు. వాడు అడిగితేనే కదా పెట్టావా, అడిగితేనే అండి ఆకలైనా. అమ్మ కూడా ఇంట్లో కూడా అమ్మ పని చేసుకుంటూ ఉంటుంది, బిడ్డ అమ్మ ఆకలమ్మ నాకు అన్నం పెట్టమ్మంటే పెట్టేస్తుంది. లేకపోతే చిన్న బిడ్డలు కొట్టే నాకు కొడుకు చిన్నపిల్లకాయలు కదా అమ్మ కలవరించుకొని వచ్చా, నాయన రండి టైం అయింది అన్నం తింటే రండి. పెద్ద పిల్లకాయలు అయిన తర్వాత అడగబడ్డా, నువ్వు పోయి అడగాలి అమ్మనే, అమ్మ అన్నం రెడీ అయిందమ్మా పెట్టమ్మా, లేకపోతే నువ్వు అయినా పెట్టుకొని తినాలి అంటే అడిగితేనే జరిగేది. కాబట్టి అదృష్టాన్ని నువ్వు పిలిస్తేనే వచ్చేది. కలిసి రాలేదు అంటే ఇప్పుడు కలిసి రాదు, అది కలిసి వచ్చింది అని చెప్పుకో, ఉంది అని చెప్పుకో. వాళ్ళ మీద దృష్టి పెట్టుకో, వాళ్ళు కలిసి వచ్చింది అని చెప్పుకో. వాళ్ళకన్నా నాకే బాగా కలిసి వచ్చింది, నేను ఏ పని చేయకపోయినా నాకు అదృష్టమేరా, నేను అదృష్టవంతునే, నాకు ఎలాగైనా వస్తుంది అంతే, నా మాటే మంత్రం అని నువ్వు అనుకుంటా ఉండు. నువ్వు చెప్పి ట్రైనింగ్ ఇచ్చుకో. ఎందుకు రాదు అదృష్టం? ఎవరు చెప్పారు? ఆ ప్రూఫ్ మొన్నే జరిగింది కదా, బోర్డు ఉన్నాయి అంతకుముందు. మొన్న 15వ తేదీ వైజాగ్ ఫీడ్బ్యాక్ లను చూసుకోవచ్చు. నువ్వు అదృష్టాన్ని గురించి ఏంది అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా, ఏ పని చేయకపోయినా నాకు అదృష్టం కలిసి వచ్చిందని నువ్వు పిలుచుకోవాలి. అదృష్టాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా అలవాట్లు, నా యొక్క మాటలు మార్చుకొని నేను ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా, ఏ పని చేయకపోయినా నాకు అదృష్టం కలిసి వచ్చేసింది. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.